అస్సలాము అలైకుం. హాయ్ అండి. ఈరోజైతే మిల్ మేకర్ కర్రీ అయితే చేస్తున్నా చూడండి. మనం అచ్చం చికెన్ మటన్ కంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. అలాగే చికెన్ మటన్ కంటే ఎక్కువ బలాన్ని ఇస్తుందండి మిల్ మేకర్ అయితే. ఇంకా ఫస్ట్ మనము వేడి నీళ్ళు అయితే పెట్టుకోవాలండి. ఈ వేడి నీళ్ళలో మిల్ మేకర్ వేసేసి ఒక 5-10 నిమిషాలు వదిలేయాలండి. ఆ తర్వాత వేడి నీళ్ళలో నుంచి మిల్ మేకర్ను పక్కకు తీసుకోవాలా చూడండి. ఈ విధంగా మొత్తం పక్కకు తీసుకోండి. పక్కకు తీసుకున్న తర్వాత ఇంకా అదే కడాయిలోకి మనము ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ హీట్ అయ్యేంత వరకు మనము ఈ పక్కకు తీసుకున్న మిల్ మేకర్ చూడండి, ఇవి ఇలా గట్టిగా ఒత్తుకోవాలండి. ఒత్తుకొని అందులో ఉన్న వాటర్ మొత్తం పక్కకు వెళ్ళిపోతుంది. గట్టిగా మనం పిండి ఈ మిల్ మేకర్ మొత్తం ఈ విధంగా గట్టిగా పిండి నీళ్ళు తీసేయాలండి. తీసేసి పక్కన పెట్టుకోవాలండి. ఇంకా అంతలోపు మనకు ఆయిల్ అయితే హీట్ అయింది చూడండి. ఇప్పుడు వచ్చేసి ఈ చిన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేస్తున్నా చూడండి. ఈ ఆనియన్స్ మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకోవాలండి. ఆ తర్వాత నేను ఒక 4-5 లవంగాలు అయితే వేసుకున్నానండి. మీరు కావాలంటే చెక్క, బిర్యానీ ఆకు, ఇంకా అవేనండి మసాలా దినుసులు అయితే వేసుకోవచ్చు. ఇంకా నేను ఓన్లీ లవంగం అయితే వేసానండి. ఇంకా తర్వాత చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి అయితే వేసుకున్నానండి. వేసుకొని అవిగుని బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నా చూడండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలండి. ఇంకా తర్వాత వచ్చేసి టమాటా ముక్కలు అయితే వేస్తున్నా చూడండి. టమాటా ముక్కలుని వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ టమాటా ముక్కలు మెత్తపడేంత వరకు మనం మూత పెట్టేసి వదిలేయాలండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని కాసేపు వదిలేయండి. ఇంకా చూడండి మనకు టమాటా పళ్ళు అనేవి మెత్తబడినాయండి. ఇప్పుడు ఇందులోకి మనము మసాలాలు అయితే వేసుకుందామండి. పసుపు, ధనియాల పౌడర్, కారం పౌడర్, ఇంకా మొత్తం మసాలాలు అయితే వేసుకోవాలండి. ఫస్ట్ నేను కొత్తిమీర అయితే వేసుకున్నా చూడండి. ఇంకా కొత్తిమీర వేసిన తర్వాత బాగా కలుపుకొని ఇంకా పసుపు అయితే వేసుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి ధనియాల పౌడర్ అయితే వేసాను చూడండి. తర్వాతకు కారం పొడి, మీరు కారాన్ని తినేదాన్ని పట్టించి కారం పొడి అయితే వేసుకోండి. ఈ కారం పొడి వేసుకొని బాగా ఈ మసాలాలు కలుపుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా బాగా కలుపుకోవాలా చూడండి. ఇలా కాసేపు కలుపుకున్న తర్వాత పచ్చివాసన వెళ్ళిపోతుందండి. ఇంకా తర్వాత మనము మిల్ మేకర్ను అయితే వేసుకోవాలండి. ఈ మిల్ మేకర్ వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా మసాలా మొత్తం మిల్ మేకర్కు పట్టే విధంగా బాగా ఈ విధంగా కాసేపు కలుపుకుంటూ ఉండాలి చూడండి. ఇంకా ఇప్పుడు ఇందులోకి కొన్ని వాటర్ అయితే వేయాలండి. ఈ విధంగా కొన్ని వాటర్ అయితే వేసుకోండి. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వాటర్ అయితే వేసుకోండి. నేను ఇక్కడ గుజ్జుగా అయితే చేస్తున్నానండి. మిల్ మేకర్ అనేది గుజ్జుగా ఉంటే బాగుంటుందండి. చూసారా కలర్ఫుల్ ఎంత బాగా వచ్చిందో. ఇంకా అచ్చం మనకు చికెను మటన్ తిన్న ఫీలింగ్ అయితే వస్తుందండి. ఫీలింగే కాదు, టేస్ట్ని అంత బాగుంటుంది. ఇంకా వాటర్ వేసిన తర్వాత ఇంకా ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు అయితే వేస్తున్నా చూడండి. ఈ విధంగా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఇందులోకి మనము కొబ్బరి, అలాగే ఒక 4 జీడిపప్పు అయితే వేసుకొని గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకొని బాగా ఈ పౌడర్ మొత్తం వేసుకోవాలండి. కొబ్బరి, కాజు వేసుకొని పౌడర్ వేసుకున్నాం కదా, ఇంకా అదైతే ఈ మిల్ మేకర్లో కర్రీలోకి వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని మనం ఉడికించుకోవాలండి. ఈ విధంగా బాగా కలపండి. కలుపుకొని ఇంక మూత పెట్టుకోవాలండి. ఇంకా ఫైనల్గా మనకు కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి. ఇలా చిక్కబడిన తర్వాత ఇంకా మసాలా మొత్తం దగ్గరకు అయ్యి
ఇంకా కర్రీ రెడీ అయ్యిందండి. ఇంకా ఫైనల్గా కొంచెం కొత్తిమీర అయితే వేసుకున్నానండి. చూడండి కర్రీ అయితే కలర్ఫుల్గా వచ్చింది. మనము ఈ కర్రీ చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. ఈ కర్రీ వచ్చేసి చపాతీ, రైస్ ఎందులోకైనా సూపర్గా ఉంటుందండి. మన వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. మన ఛానల్లో కుకింగ్, టైలరింగ్ సంబంధించిన వీడియోస్ అయితే వస్తూ ఉంటాయండి.